బీహార్ రాష్ట్రంలో పుట్టినప్పటికీ కూడా అది పేద రాష్ట్రం. ఆ పేద రాష్ట్రంలో పేదల కష్టాలు ఏ విధంగా ఉంటాయో కళ్ళారా చూసినటువంటి వ్యక్తి బాబు జగజీవన్ గారు. వారి మంత్రి పదవులో రక్షణ శాఖ మంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా, తర్వాత కార్మిక శాఖ మంత్రిగా అనేక శాఖలు నిర్వహించారు. ప్రతి శాఖకు న్యాయం చేసినటువంటి వ్యక్తి జగజీవన్ గారు. ఈరోజు భారతదేశంలోనే గౌరవించబడేటువంటి వ్యక్తుల్లో వారొకరు. కుల మతాలకు అతీతంగా బాబు జగజీవన్ గారిని గౌరవించాల్సిన అవసరం ఉంది. మన దేశానికి అనేక సేవలు అందించిన వ్యక్తి కాబట్టి వారి జన్మదినాన్ని కూడా మనం అధికారికంగా జరుపుకుంటా ఉన్నాం. ఇక్కడ బాన్స్వాడ పట్టణంలో దళిత సోదరులు, పట్టణ ప్రజలు, పట్టణ సోదరులు కలిసి ఇప్పుడే బాబు జగజీవన్ గారికి పూలమాల వేసి వారికి శ్రద్ధాంజలి ఘటించాం. ఇప్పుడు గంట తర్వాత చందూరు మండల కేంద్రంలో కొత్త విగ్రహాన్ని ఆవిష్కరించబోతా ఉన్నాం. మరి పుట్టినరోజు కాబట్టి ఇదే రోజు కొత్త విగ్రహానికి ఆవిష్కరణ జరగబోతాము. నేను ఈ సందర్భంలో ప్రజానికానికి, బడుగు వర్గాల వారికి, పేద ప్రజలందరికీ, దళిత సోదరులకు, దళితేతర సోదరులకు, పేద ప్రజలందరికీ వారి జన్మదినాన్ని శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ